దేవుడు కొన్నిసార్లు నిన్ను రక్షించటానికి కొన్ని ద్వారములు, మార్గములు మూసివేస్తాడు. God will close some doors. కొన్ని మంచి ద్వారాలు, నీకు మంచి అనిపిస్తుంది, ఇట్ ఈస్ గుడ్ కదా, నేను మంచి చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఇంత రిజెక్షన్ వస్తుంది, ఎందుకు నేను ఇప్పుడు చేస్తున్న కార్యం వద్దని దేవుడు చెప్తున్నాడు, కొన్ని మంచి కార్యాలను దేవుడు ఎందుకు వద్దంటున్నాడు? ఇట్ ఈస్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. ఎప్పుడు చెప్తాను, యువర్ రిజెక్షన్ ఇస్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. దేవుడు ఏదైనా నో చెప్పాడంటే ఎందులో నుంచో నేను రక్షించటానికి. రెండవది ఏంటంటే, రిజెక్షన్ ఈజ్ ఫర్ యువర్ రీడైరెక్షన్. నూతనమైన డైరెక్షన్లోకి నేను తీసుకొని రావటానికి. నీవు తిరిగింది, ఆడుకుంది, ఆటలాడుకుంది, తిరిగింది, టైం వేస్ట్ చేసింది చాలమ్మా. ఈ రిజెక్షన్ నేను డోర్ క్లోజ్ చేసేస్తున్నాను, కొత్త మార్గం నీకు తెరవజేస్తాను, నీ గురికి దగ్గరగా ఉండే కొత్త మార్గం నేను తెరవజేస్తాను అని గాడ్ విల్ క్లోజ్ ఆల్ ద బ్యాడ్ డోర్స్. పక్కన వారికి చెప్పండి, చెడు మార్గాలను దేవుడు మూసేస్తున్నాడు అని. కెన్ యూ రీడ్ యాక్ట్స్ చాప్టర్ 16 verse 6 to 7 అమ్మా? అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీల ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. మళ్ళీ చదవండి అమ్మా, ఎవ్రీవన్ రీడ్ దట్. అపోస్తుల కార్యములు 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీల ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. పరిశుద్ధాత్ముడు అపోస్తులైన పౌలును ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఆటంకపరచాడంట. వాక్యం చెప్పడం మంచిదా చెడ్డదా? అందరు చెప్పాలి. వాక్యం ప్రకటించడం మంచిదా చెడ్డదా? అపోస్తులైన పౌలు ఇవాంజలిస్ట్, ఆయన ప్రథమ రెస్పాన్సిబిలిటీ సువార్త చెప్పటం. సువార్త చెప్పడానికి వెళ్తుంటే ఇక్కడ మాత్రం నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడ మాత్రం నువ్వు ప్రకటించడానికి వీల్లేదు, ఇంకా సమయం రాలేదు, నువ్వు ఇక్కడ ప్రకటించదు, వెళ్ళు అని యూటర్న్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పాడు గల్తీయ ప్రాంతానికి. కొన్నిసార్లు నువ్వు చేస్తున్న కార్యము మంచిదని నీకు అనిపించినా పరిశుద్ధాత్ముడు వద్దని చెప్పాడంటే ఆయన సమయానికి మనం గౌరవం ఇచ్చి మౌనంగా యూటర్న్ తీసుకొని, దేవా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండమంటే నేను అక్కడ ఉంటానయ్యా, ఎక్కడికి వెళ్ళి నేను సేవ చేయమంటే అక్కడ చేస్తానయ్యా, ఇంకొన్ని రోజులు బాసలు తోమంటే నేను తోముతానయ్యా, పర్లేదు, ఇంకొన్ని రోజులు బట్టలు ఉతుకమంటే ఉతుకుతానయ్యా, ఇంకొన్ని రోజులు నేను ఏదైనా చేయమంటే చేస్తానయ్యా, పర్లేదయ్యా. కానీ ఆయన టైం కాకుండా ఉన్నప్పుడు నువ్వు వెళ్తే గన్ షూటింగ్లు, అరెస్ట్లు, జైల్లో ఏటాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. When it is not the right time, you will abort your mission. దేవుడు ఇచ్చిన ఆ మిషన్ని నువ్వు ప్రీమెచ్యూర్గా డెలివర్ చేయాలని ట్రై చేస్తే, రైట్ టైంలో డెలివర్ అవ్వకపోతే అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి అండర్ ద ఎక్స్టెన్సివ్ కేర్. యూ కెనాట్ బి డిపెండెంట్. నీకు బయట నుంచి ఆ అబ్బాయి అందంగా కనిపించి ఉండొచ్చు, ఈ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, వెరీ లవింగ్, అందంగా ఉంటాడు, చాలా బాగా చూసుకుంటాడు అక్క, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, చాలా మంచోడు అక్క. కాకపోతే దేవుడిని నమ్మడంతే, దేవుడిని నమ్మడంతే, కానీ అన్ని మంచి గుణాలే, నాకు అన్ని కొనిస్తాడు. నా బర్త్డేకి అర్ధరాత్రి 12 o'clock రోజు తీసుకొచ్చి కేక్ తీసుకొచ్చి నా ముందు నించొని మా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు అక్క, చాలా మంచోడు. కాకపోతే సండే చర్చ్కి రాడంతే. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అవుట్ సైడ్. బయట నుంచి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు, మంచి ఫోటోలు వస్తాయి, జీవితాంతం 4 గోడల మధ్యలో ఆ ఫోటోలు చూసుకుంటూ కూర్చోాలంతే. That's all you have to do if you marry that person. Whatever you see from outside, బయట నుంచి కనిపించే మంచి కాదు. దేవుని చిత్తము లేకుండా, ఒక్కవేళ దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆపివేస్తున్నాడంటే ఏదైనా విషయంలో, ఇఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ మినిస్ట్రీలో, మీరు త్వరగబడతా ఉంటారు, దేవుడు నీకు పిలిపిస్తాడు, కానీ ఆ పిలుపుని పట్టుకుని నేను ఇప్పుడే సేవకులు అయిపోవాలి, ఇప్పుడే నేను సేవకురాలు అయిపోవాలి, ఇప్పుడే నేను స్టేజ్ ఎక్కేసేయాలి. కొన్ని రోజులు బాసలతో స్టేజ్ కూడా ఉంటుంది, జాగ్రత్త. అది విశ్వాసంగా దాటినప్పుడే సేవకుడివో సేవకురాలువో దేవుడు ప్రమోట్ చేస్తాడు. బట్ టుడే ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ. నీకు మంచి కనిపించేది యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవా ఇది మంచే, కానీ నేను ఇప్పుడు చేయొచ్చా, దీనికి ఇంకా సమయం ఉందా? ఆపేస్తున్నాడా దేవుడు? రిజెక్షన్ చూపిస్తున్నట్లయితే రెస్పెక్ట్ గాడ్ అండ్ సే, దేవా నీ చిత్తమే జరుగును కాక, సరే నేను లోబడతానయ్యా. ఏది సరైన సమయమో చెప్పు. సరైన సమయం వచ్చినప్పుడు ద్వారాలు ఆటోమేటిక్గా తెరవబడతాయి. నువ్వు వెళ్ళి కొట్టాల్సిన
చేయాల్సిన పని లేదు. ఐ ఆల్వేస్ సే, మా ఇంట్లో మాది మాస్టర్ రూమ్ ఉంటుంది. మాస్టర్ రూమ్కి బయట ఓన్లీ నాకు మా వారికి మాత్రమే ఫింగర్ టచ్ ఆప్షన్ ఉంటుంది. మా ఫింగర్ పెడితేనే మా డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. బికాస్ దే లాట్ ఆఫ్ మెయిడ్స్ ఇన్ ద హౌస్, వీ డోంట్ వాంట్ పీపుల్ టు యాక్సెస్. సో ప్రొటెక్షన్ కోసం అది పెట్టుకున్నాం. స్టార్టింగ్లో లూయి ఆరి మా డోర్ ఓపెన్ చేయడానికి బాగా కష్టపడేవారు. ఎంత చేసినా వచ్చేది, కొట్టేవారు, గుద్దేవారు, ఓపెన్ అయ్యేది కాదు. ఎవ్రీడే వాళ్ళు మమ్మల్ని ఏం చేయడం చూశారు, కొత్త తమ్ము పెట్టి లోపలికి వెళ్ళిపోవడం చూశారు. అలా చూసి చూసి ఇప్పుడు అలవాటు అయిపోయి పైకి వచ్చి ఫ్రస్ట్రేషన్తో గుద్దడం కానీ అని ఏం చేయరు. మమా కెన్ యూ కమ్ అండ్ పుట్ యువర్ థంబ్ ప్లీజ్, మమ్మీ వచ్చి నీ థంబ్ పెడతావా, డాడీ వచ్చి నీ థంబ్ పెడతావా అని మమ్మల్ని సింపుల్గా డోర్ దగ్గర కూడా, డోర్ ఇలా క్లోజ్ ఉందని వాళ్ళు చూడగానే మమ్మీ డాడీ కెన్ యూ ప్లీజ్ కమ్ ఇన్ పుట్ నీ థంబ్ పెడతావా, ఓపెన్ అయిపోద్ది అని మా పైన వెయిట్ చేస్తారు. సమ్ టైమ్స్ కీస్ ఎవరి చేతిలో ఉందో మీకు తెలియక వద్దన్న ద్వారాన్నే మీరు కొడతా ఉన్నారా. ఐ ఫైటింగ్ ద సేమ్ డోర్, అది ఓపెన్ అవ్వదు. ఎత్తైనా మాస్టర్ కీస్ ఆయన చేతిలో ఉన్నాయి. ద మాస్టర్ కీ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మీరు అడగాల్సింది డోర్ని కాదు, ఆ ఆపర్చునిటీని కాదు, మాస్టర్ని. గో ఆస్క్ యువర్ డాడీ. నీ డాడీ గాడ్ దగ్గర ఉంది ఆ థంబ్ ప్రింట్. నీ జీవితంలో ఉన్న ద్వారాలకి థంబ్ ప్రింట్ మీ డాడీ దగ్గర ఉంది. మీ డాడీ ఓపెన్ చేస్తే, ఆయన ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఓపెన్ చేస్తారు. అప్పుడు వరకు వెయిట్ ఆన్ యువర్ డాడీ టు కమ్. మీ నాన్న పైన, అబ్బా తండ్రి పైన, ద మాస్టర్ కీ హోల్డర్ పైన ఎదురు చూస్తూ ఉండండి. దేవా నేను ఎదురు చూసే హృదయం నాకు దయచేయని చెప్పండి అందరు. కమాన్, నీ పైన ఆధారపడే హృదయం నాకు దయచేయ్యా. ఎవ్రీబడి ఇన్ ద చర్చ్ ప్లీజ్, నీ పైన ఆధారపడిన హృదయం నాకు దయచేయ్యా. స్టాప్ నాకింగ్. వద్దన్న ఇంటర్వ్యూకే పోతా ఉండకండి. వద్దన్న ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అదే ఎగ్జామ్ రాస్తాను మొండి కూర్చోకండి. ఫెయిల్ అవుతున్నావు 3-4 సార్లు, దట్ ఈస్ నాట్ ఫర్ యూ. అది నీకు కాదు. అయ్యా ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నానయ్యా, నెక్స్ట్ ఏదయ్యా మార్గం నాకు చూపించు, అండ్ ద లార్డ్ విల్ ఓపెన్ ఫర్ యూ. ఆయన మాట వినకుండా అదే ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎన్నిసార్లు రాసినా అన్నిసార్లు ఫెయిల్ అవుతారు. వద్దన్న ఇంటర్వ్యూ కొడతా ఉన్నారా, ఎన్నిసార్లు వద్దనుకున్న అదే ఇంటర్వ్యూ కావాలని మొండి కూర్చున్నారా. గాడ్ విల్ నాట్ లెట్. అందుకే దేవుడు ఏదైనా మూసేస్తే నువ్వు ఎంత ట్రై చేసినా, ఆ ఎగ్జామ్ పేపరే తీసుకొచ్చి లీక్ చేసుకొని రాసినా కూడా పాస్ అవ్వవు. నిన్ను తప్ప అందరినీ పాస్ చేస్తాడు.